హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చల్ల మిరపకాయలు అంటారు కదా, సో ఊర మిరపకాయలు కూడా అని కూడా అంటారు. సో వీటిని ఎలా తయారు చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దామండి. ఫస్ట్ దానికోసం నేను ఇక్కడ మిరపకాయలు అయితే తీసుకున్నాను అన్నమాట. 1 kg వరకు మిరపకాయలు అయితే ఈ విధంగా తీసుకున్నాను. సో లావుగా ఉంటాయండి, ఇవి చాలా కారంగా ఉంటాయి. సో 1 kg అయితే ఇక్కడ నేను తీసుకున్నాను. ఇంచుమించు నాకు ఒక 100 నుంచి 105 వరకు వచ్చాయన్నమాట మిరపకాయలు అనేవి. వాటిని బాగా మనం 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత ఈ విధంగా గాడ్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. సో మిరపకాయలు కొద్దిగా ఆరనిచ్చి, లేదు అంటే మన దగ్గర మెత్తగా ఉండే క్లాత్ లాంటిది ఏదైనా తీసుకుని వాటిని బాగా తుడిచేసేయండి. తుడిచిన తర్వాత ఈ విధంగా ఘాట్లు అనేవి ఒక చాక్తో పెట్టుకోవాలన్నమాట. 3 లేదా 4 ఘాట్లు ఈ విధంగా పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుని ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలో అయితే వేశాను. సో మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ అని ఉంటుంది, ఆల్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా 1 kg అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సో 1 kgకి ఇక్కడ 1 లీటర్ వరకు కర్డ్ అనేది తీసుకున్నానండి. కర్డ్, సో మీరు చల్ల అది వేయకుండా ఈ విధంగా మీరు కర్డ్ తీసుకుంటే కనుక మీకు సో మిరపకాయలు అనేవి బాగా ఉబ్బుతాయి అన్నమాట. సో ఆ పులుపు అనేది బాగా పడుతుంది. సో ఇక్కడైతే నేను ఫ్రెష్ది తీసుకున్నాను అన్నమాట. సో ముందు రోజు నేను పెరుగు అనేది తోడు పెట్టుకుని ఈ విధంగా తీసుకున్నాను. సో పెరుగు అనేది ఫ్రెష్దే తీసుకున్నానండి. సో తర్వాత నేను ఈ డబ్బాలో అయితే ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు రాక్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర సాల్ట్గా వేసుకోవాలనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. సో మీరు ఉప్పు ఎంత తింటారో దాన్ని బట్టి మీరు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. నేను 1 లీటర్ పెరుగు తీసుకున్నాను కాబట్టి ఒక 4 స్పూన్ల వరకు రాక్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. సో పైన మేగడది తీసేసిన తర్వాత ఈ విధంగా కర్డ్ అయితే వేసుకుంటున్నాను. సో చెప్పాను కదా, ఇది ఫ్రెష్ కర్డ్ అయితే యూస్ చేస్తున్నాను అన్నమాట. సో మీరు పుల్లటిది గనక యూస్ చేసుకోవచ్చు, అది కూడా మీకు బాగుంటుందండి మిరపకాయలకి. కాకపోతే ఏంటి అంటే మిరపకాయలు ఎండబెట్టిన తర్వాత మళ్ళీ మీరు కావాలనుకుంటే మళ్ళీ ఇంకొక రోజు ఇందులో మీరు నానబెట్టుకోవచ్చు అనమాట. సో నేను 2 days నానబెడుతున్నాను, అందుకని చెప్పి నేను కర్డ్ తీసుకున్నాను. మనం ముందే ఫస్ట్నే పుల్లటిది తీసుకున్నాము అంటే నెక్స్ట్ డేకి బాగా పులుపు వచ్చేస్తుంది అన్నమాట. సో అందుకని ఫ్రెష్ తీసుకున్నాను. సో పెరుగు వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం పచ్చిమిరపకాయలకి పట్టేలాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో అడుగున పెరుగు అనేది ఉంటుందండి, పైన పాడవుతుందేమోనన్న ఛాన్స్ ఏమీ ఉండదు. మీకు చూపిస్తాను అది కూడా, అడుగున ఎంతవరకు పెరుగు ఉంది ఏంటి అనేది. పెరుగు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది 2 రోజుల వరకు ఇలానే ఉంచేస్తానన్నమాట. ప్లాస్టిక్ బాక్స్లోనే వేసుకోండి. స్టీల్ దాంట్లో వేస్తే కనుక ఉప్పు అనేది తినేస్తుంది, తుప్పు పడుతుంది అనమాట. సో డే 3 మార్నింగ్ చూసిన తర్వాత ఈ విధంగా ఉంది. కలర్ అయితే మనకి గ్రీన్ కలర్ నుంచి ఈ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. సో కంపల్సరీ మిరపకాయల్ని 2 రోజుల వరకు పెరుగులోనే ఉంచాలండి. సో అందుకనే చెప్తున్నాను, డే 1 అలానే ఉంచాలి, డే 2 కూడా అలానే ఉంచాలి. సో డే 3ని మూత తీసి చూస్తే ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. సో ఆ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పెరుగు అంతా కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ప్లాస్టిక్ షీట్ ఏదైనా ఉంటే కనుక తీసుకోండి. సో కవర్ లాంటిది. సో ఆ కవర్ ఈ విధంగా పెట్టేసి దాని మీద ఒకదాని తర్వాత ఒకటి ఒక ఆర్డర్లో ఈ విధంగా అరేంజ్ చేసి మనం ఎండలో అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకి బాగా ఎండేంత వరకు కూడా మనం ఎండలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి బాగా ఎండితేనే మనకి ఎక్కువ రోజులు అనేవి నిల్వ ఉంటాయన్నమాట, పాడవకుండా. మనం 1 year పాటు బాగా యూస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు కూడా బాగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి వేయకుండా ఇలా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా సో 1 by 1 ఆర్డర్లో మీరు పెట్టేసుకుంటే కనుక ఎండ బాగా తగులుతుంది అన్నమాట వీటికి. సో ఒకదాని మీద ఒకటి అయితే అసలు వేయొద్దు. సో తర్వాత ఇక్కడ కర్డ్ చూపిస్తున్నాను, చూసారు కదా, డే 3 మార్నింగ్ మీకు చూపిస్తున్నాను. సో డే 3 ఈవినింగ్ మళ్ళీ నేను మిరపకాయలని ఈ పెరుగులో వేసేస్తాను అనమాట. సో ఒకవేళ పెరుగు కనుక బాగా పుల్లగా అయిపోయి ఎయిర్ బబుల్స్ వస్తే కనుక యూస్ చేయకండి. ఒకవేళ పెరుగు నార్మల్గానే ఉంది, పెద్దగా పులుపు లేదు అనుకుంటే కనుక డే 3 ఈవినింగ్ మళ్ళీ వాటిలో వేసేయండి. సో ఈ విధంగా
ఎండబెట్టుకున్న తర్వాత డే 3 ఈవినింగ్ మళ్ళీ నేను ఇందులో వేసేస్తున్నాను. సో ఆల్రెడీ 1 డే అయితే ఎండబెట్టుకున్నాం కదా, మళ్ళీ ఆ ఎండబెట్టిన వాటిని వీటిలో వేసేయడం వల్ల ఆ ఎండకు బాగా కొంచెం ఎండిపోయి ఉంటాయి కదా, మళ్ళీ కొంచెం పెరుగు అనేది అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. సో అందువల్ల ఈ మిరపకాయలు పుల్ల పుల్లగా ఉప్పుగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీ దగ్గర ఉంటే కనుక మీరు ట్రై చేయండి, లేదంటే మార్కెట్లో అవైలబిలిటీగా ఉంటాయి. నాకు వచ్చేసి కేజీ వచ్చేసి 50 రూపీస్ అలా తీసుకున్నారు. సో కాస్ట్ కూడా మీకు చెప్తున్నాను, 100 పీసెస్ వరకు వచ్చాయి అన్నమాట. సో తప్పకుండా మీరు కనుక ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మీరు కనుక ఈ వీడియో ఫాలో అయినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది ఏంటి అని మాత్రం చెప్పడం మర్చిపోకండి, ఓకేనా. సో డే 3 నైట్ కూడా అలానే సోక్ చేసిన తర్వాత డే 4 చూపిస్తున్నాను మీకు. డే 4 మార్నింగ్ మళ్ళీ ఈ విధంగా మూత తీసి చూస్తే ఈ విధంగా ఉన్నాయన్నమాట. మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మళ్ళీ యాజ్ యూజువల్ మనం ఎలా అయితే ఎండబెట్టుకున్నామో నిన్న కవర్లో సేమ్ అదే ప్రాసెస్లో మళ్ళీ ఎండబెట్టుకోవాలి. సో తర్వాత ఈ కర్డ్ అనేది మీరు త్రో చేసేయచ్చండి. సో ఇంకా యూజ్ చేయన అవసరం లేదు. సో ఈ 2 రోజులు మనం ఈ విధంగా నానబెట్టుకున్నాం కాబట్టి మనకి సరిపోతుందన్నమాట. మిరపకాయ అనేది నానబెట్టిన తర్వాత బాగా మెత్తగా అయిపోతుంది. మీరు ఎక్కువ రోజులు నానబెట్టారు అంటే ఇంకా పేస్ట్ కింద అయిపోతాయి అన్నమాట. సో దాన్ని బట్టి మిరపకాయ కొంచెం గట్టిగా ఉంటే కనుక 2 లేదా 3 రోజులు కూడా నానబెట్టుకోవచ్చు, పెరుగు పుల్లగా లేకపోతే కనుక. సో ఓకేనా. సో ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాను. వీటిని మళ్ళీ ఎండలో అయితే పెట్టుకుంటాను. ఈ ప్రాసెస్ అనేది 1 వీక్ నుంచి ఒక 10 డేస్ వరకు కంటిన్యూస్ ప్రాసెస్లో మనం చేసుకుంటూనే ఉండాలన్నమాట. సో ఇంకా పెరుగులో అయితే వేయాల్సిన అవసరం లేదండి. డే 4 తీసేసిన తర్వాత ఇంక పెరుగులో అయితే యూజ్ చేయక్కర్లేదు. సో ఈ విధంగా నార్మల్గా ఇంకా డైలీ బాగా ఎండే వరకు కూడా మనం ఎండబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా నేను 1 వీక్ వరకు ఎండబెట్టాను. సో తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వాటిలో వేసి తీసేస్తే కనుక వెంటనే మనకి ఫ్రై అయిపోతాయి. వితిన్ సెకండ్స్లో మనకి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట. సో లేదు అంటే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఈ వీడియో మీకు కూడా బాగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.